ఇక రేవంత్ వల్ల దేశ భద్రతకే ముప్పు, దేశ వ్యతిరేక శక్తులతో సీఎం చేతులు కలుపుతున్నారు, ఉన్న కళాశాలలకి దిక్కులేదు, విదేశీ వర్సిటీలు ఎలా తెస్తారు, ఎంపీ ధర్మపురి అరవింద్ నా కదలికలపై నిఘా పెట్టారంటూ డీజీపీకి లేఖ, ఎంపీ ఆరోపణలను తోసిపుచ్చిన సివి ఆనంద్. బకాయిలు చెల్లించే వరకు ఆందోళన ముగిసిన రామచంద్రరావు నిరాహార దీక్ష, రక్తపోటు పడిపోవడంతో టీబీజేపీ చీఫ్ అస్వస్థ. ఎందుకు అన్నాయి ముచ్చట్లని? మీరు రేవంత్ రెడ్డి గారి మీద కొండా సుస్మితా పటేల్ కామెంట్లు చేసింది. కొండా సుస్మితా పటేల్ కామెంట్లు చేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే, రేవంత్ రెడ్డి గారు టూర్లో ఉన్నప్పుడు, విదేశీ టూర్లో ఉన్నప్పుడు ఇక్కడ 22A అంశం బయటకు వచ్చింది. 22A అంతా ఆగమాగా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళే బ్లాక్ లిస్టులోకి వచ్చింది అన్నటువంటి విషయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావాలని చేయించిండు. రేవంత్ రెడ్డి ఎట్లాగూ విదేశాలకు పోతాను కాబట్టి అచ్చేలోపు అంత ఆగమా చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు కొండా సుస్మితా పటేల్ మాట్లాడిన మాటల వల్ల 22A అంశం బయటికి పోయింది. కొండా సుస్మితా పటేల్ మాట్లాడిన మాటలు హైలైట్ అయ్యి అదే ప్రధాన వార్తగా ఉండటం వల్ల ఇది ఎటు దారి తీస్తా అని చెప్పేసి ఆ టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం మీరు దీక్ష చేసారు. దీక్షకు అనుకున్నంత క్రేజ్ రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. అసలు విషయం చెప్తే ఎవరు పట్టించుకోవడంతో రెండో రోజు నాడు దీక్షను విరమింపేసారు. ఎందుకనంటే కొండా సుస్మితని ఇక మనం ఏదో ఒకటి చేసి కొండా సురేఖను బదనామీ చేద్దామని చెప్పేసి. యాక్చువల్లీ ఇది హైలైట్ అయ్యేదంటే దీక్ష హైలైట్ అయ్యి దీక్ష మొత్తం ప్రజల్లోకి పోయేదంటే కొండా సుస్మితా పటేల్ విషయంలో కొండా సురేఖను బర్తడా వేసి సస్పెండ్ చేసాడు ఎప్పుడో. కానీ కొండా సుస్మితకు విషయంలో కొండా సురేఖకు మద్దతు పెరగడంతో ఇక మనం చేస్తున్న డ్రామాలు ప్రజలు పట్టించుకోలేరు అని చెప్పేసి మీరు వెంటనే బీపీ పడిపోయింది, షుగర్ పడిపోయింది అని చెప్పేసి అదో ఏదో చెప్పి ఆయన నిమ్మరసం తాగేటువంటి ప్రయత్నం చేసిండు. ఇక నేను నిన్ననే చెప్పిన, నిన్న కాదు మొన్ననే చెప్పిన, మొన్న కాదు అంత ముందు రోజు కూడా చెప్పిన, ఏమని ఏంటి ఏదో చిప్ప దొరికింది అంటారు కదా, కోతికి చిప్ప దొరికింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి పోయిండు, ఓ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తిని కలిసిండు, ఆ కలవడానికి ప్రయత్నం చేసిండు. అందుకే ఆయనకు పర్మిషన్ క్యాన్సిల్ అయింది, విదేశీ టూర్ క్యాన్సిల్ చేయమన్నారు, ఆయనకు అపాయింట్మెంట్లు లేవు, అందుకే వెనక్కి రావాలని చెప్పేసి చెప్పిండు, వెనక్కి వచ్చిండు. ఇక ఇది కోతికి చిప్ప దొరికినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి పోయింది కూడా వీళ్ళకు చిప్పి ఇవ్వడం కోసమే. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కొనసాగించాలని. రేవంత్ వల్ల దేశ భద్రతకే ముప్పాట. దేశ భద్రతకు ముప్పు జరుగుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక సీఎం వల్ల దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చెప్తాంది? దేశ నిఘా వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, అవి ఏం చెప్తానే? ఏం చర్యలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి మీద? అవి మాట్లాడరు. దేశ భద్రతకు భంగం కలిగించే వ్యక్తి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైనా, రాష్ట్రాల గవర్నర్లైనా, దేశ ప్రధాని అయినా, దేశానికి మొదటి పౌరుడిగా ఉన్నటువంటి రాష్ట్రపతి అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎవరైనా దేశ భద్రతకు భంగం కలిగిస్తూ ఉంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్పుడే దిగి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కదా. మరి రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అరవింద్ గారు సమాధానం చెప్పాలి దీనికి. ఎవరు చెప్పాలి సమాధానం? దేశ భద్రతకు భంగం కలుగుతుందని చెప్పేసి చెప్పినటువంటి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్రాన్ని కోరట్లేదు? మీ పార్టీ కదా కేంద్రంలో ఉన్నది, మీ పార్టీ అసలే ఇక దేశంలో ఎవడూ దేశభక్తులు కాదు, మీరు మాత్రమే దేశభక్తులు అని చెప్పేసి విరవీగుతూ ఉంటారు కదా. మరి అట్లాంటి దేశభక్తులు అయినటువంటి మీరు దేశ భద్రతకు భంగం కలిగించేటువంటి విధంగా పాకిస్తాన్ వాళ్ళతో కుమ్మక్కైతున్నటువంటి కోణంలో ఎందుకు రేవంత్ రెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేరు? రేవంత్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, దేశ భద్రతకు భంగం కలుగుతూ ఉంటే కానీ, చీఫ్ కానీ, ఈ దేశానికి సంబంధించినటువంటి చీఫ్ అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆర్మీ చీఫ్లు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎందుకు కనీసం ఒక స్పందన కూడా తెలియజేయలేదు? చిన్న ఎక్కడో పాత బస్తీలో మొన్న రామగుండం వార్త కూడా చూసినాం కదా, రామగుండంలో ఉగ్రవాదులతోనే లింకులు ఉన్నాయని చెప్పేసి వచ్చి విచారణ చేసి పోయారు కదా. రామగుండంలో ఒక గల్లీలో ఉన్నటువంటి వ్యక్తి మీద వాళ్ళ ల్యాప్టాప్ స్వాధీనం చేశారు, ఫోన్ స్వాధీనం చేశారు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం సీజ్ చేసుకొని పట్టుకపోయారు కదా. అంత రామగుండం గల్లీలోకి వచ్చేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎన్ఐఏ అధికారులు రేవంత్ రెడ్డి ఏకంగా దేశ భద్రతకు భంగం కలిగించే విధంగానే పోయి చర్యలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడంలో బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయిందా, లేదంటే బీజేపీ చెప్పడం వల్లనే రేవంత్ రెడ్డి పోయి ఈ వార్తల్ని బయట తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చిండా? ఇదంతా రేవంత్ రెడ్డితోని బీజేపీ ఆడిస్తున్న డ్రామానా? బయట పెట్టుర్రి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వరకే ఉండాలని, బీజేపీకి టీడీపీ జనసేన మద్దతు ఎట్లాగా ఉంది కాబట్టి
వాళ్ళు గెలిచే ప్లేసులలో వాళ్ళు, కాంగ్రెస్ గెలిచే ప్లేసులలో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచేటువంటి ప్లేసులలో వీళ్ళ నలుగురులలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 4 పార్టీల నుండి ఎవరినా ఒకరిని పెట్టి 4 పార్టీలు ఒక్కరికి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించాలనే కుట్ర చేస్తున్నారు. దానికి ఆ రోజు వరకు సాగదీయడం కోసం మాత్రమే రేవంత్ వల్ల దేశ భద్రతకు ముప్పై అనేటువంటి అంశాన్ని వాళ్ళు బయట తీసుకొచ్చి పెట్టారు. అంతే. ఏ మూసీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి, ల్యాండ్ పూలింగ్పై స్పష్టమైన విధానం రూపొందించండి, FTL బఫర్ జోన్ భూములపై త్వరలోనే స్పష్టత, ఫేజ్ 2 పనులకు తక్షణమే టెండర్లు పిలవాలి, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి అనిపిసి. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఏం ప్రచారం చేయకుండా అభివృద్ధి చేస్తే చాలు. ఆడ మంచినీళ్ళ సౌకర్యము, తినడానికి తిండి సౌకర్యము, మంచి ప్రదేశాలు ఉంటాయి, పోతే నీళ్లు తాగడానికి నీళ్ళు కూడా ఉండవు. ఆడ స్టే చేయడానికి హోటల్స్ ఉండవు, ఏముండవు, నీళ్ళు మంచి నీళ్ళు ఉండవు, రోడ్లు ఉండవు, కనీసం పార్కింగ్ పైసలు కట్టాలి 100 రూపాయలు. పార్కింగ్ ఏడే చేయాలరా బాబు అంటే గీడకి కీసరగుట్ట దగ్గర, హైదరాబాద్ కీసరగుట్ట దగ్గర ఓ రోజు మేము రిపోర్టింగ్ పని మీదనే ఆడ ఏం జరుగుతుందని చూడటానికి పోతున్నటువంటి క్రమంలో కీసరగుట్ట రాకపోయేద్దామని మా మిత్రులు చెప్తే పోయినాం. పోతోటే ఎంట్రీ దగ్గరనే టోకెన్ తీసుకున్నారు. దేనికి అంటే పార్కింగ్. మరి పార్కింగ్ ప్లేస్ ఏది ఎక్కడ పెట్టాలంటే ఏనన్నా పెట్టుకోంటాను, ఏనన్నా పెట్టుకోవడం కోసం ఇక్కడ పైసలు కట్టానట. యాజ్ పర్ రూల్ ప్రకారం పార్కింగ్ స్థలము ఎక్కడైతే ఉంటో ఆ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసిన దానికి పైసలు కట్టాలి కదా. వీళ్ళకి అట్లా కాదు. దేవాదాయ శాఖ పేరుతోనే టోకెన్ ఉంటుంది, దానికో నెంబర్ ఉండదు, రిసిప్ట్ సగం ఉండదు. అసలు ఇందులో సగం బుక్కులు, ఇందులో కట్ అవుతున్నటువంటి సగం ఆ టోకెన్లలో స్కామ్ ఉంటుంది, కుంభక్ అవుతారు. దాని మీద ఎలాంటి చర్యలు, గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ప్రతిదీ ఇప్పుడు ఆథరైజ్డ్గా ఉండాలి కదా, అది ఆథరైజ్డ్ ఉండదు. బుక్ ఉంటుంది, టోకెన్ ఎంపిస్తారు. ఆ టోకెన్ ఎట్లా, ఎవరి అకౌంట్లో పోతుంది మరి డబ్బులు? ఆ టోకెన్లు సరైనవేనా? మరి టోకెన్లు ఇచ్చేటువంటి వ్యక్తులు పార్కింగ్ ప్లేస్ అని చూపిస్తలేరు అనేటువంటి విషయంలో ఏముండదు. ఇది కూడా అంతే.